అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ సేల్స్లో మీలో ఎవరైనా సరే 55 ఇంచెస్ టీవీస్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకోసం టాప్ 5 టీవీస్ని అయితే మీ ముందుగా తీసుకొచ్చాను. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ టీవీస్ పైన మనకైతే కొన్ని కూపన్స్ ఉన్నాయి అండ్ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క టీవీకి సంబంధించిన కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్ని అయితే మీకు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. నేను మీ శశి కుమార్. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గర అయితే ఉందన్నమాట. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి డీల్స్ అనేవి మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. ఇంకా మంచి ఆఫర్స్ అయితే తీసుకొస్తుంటాను. సో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 వచ్చేసి ఎల్జీ బ్రాండ్కి సంబంధించింది ఎల్జీ UX AI సిరీస్ అయితే ఉంది. ఈ టీవీ మనకి 55 ఇంచెస్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి 4K అల్ట్రా HD డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట విత్ 60Hz రిఫ్రెష్ రేట్తో. దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్, HLG సపోర్ట్ అండ్ ఫిల్మ్ మేకర్ మోడ్ అండ్ 9 పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఆల్ఫా ప్రాసెసర్ 7 AI 9th జనరేషన్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఎల్జీ బ్రాండింగ్ సంబంధించింది వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఇది. ఈ టీవీ మీకు 1.5 GB ర్యామ్తో అయితే వస్తుంది అండ్ 8 GB స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. ఈ టీవీ మనకి మొత్తం 12 పోర్ట్స్ అయితే వస్తుంది. 3 HDMI పోర్ట్స్తో అయితే వస్తుంది అండ్ ఒకటి ఇంటర్నెట్ పోర్ట్తో అయితే వస్తుంది అండ్ ఒకటి USB పోర్ట్ అండ్ 2 TV యాంటీనాస్ పోర్ట్స్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు ఒక రిమోట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ టీవీ మనకి డీల్స్లో 43,000 అయితే ఉంది అండ్ HDFC కార్డ్ని యూజ్ చేసుకుని 2,000 వరకు మీరు ఆఫర్ అయితే పొందొచ్చు. సో టోటల్గా మీకు 41,000కి అయితే వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 4 వచ్చేసి మనకి సామ్సంగ్ బ్రాండింగ్కి సంబంధించింది సామ్సంగ్ QLED టీవీ అయితే ఉంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది మనకి 4K డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 60Hz రిఫ్రెష్ రేట్తో. దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ ఉంటుంది, HDR సపోర్ట్ ఉంటుంది అండ్ దీంట్లో వీళ్ళు మినీ LED ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే 4K వరకు అప్స్కేల్ అయితే చేస్తుంది అనమాట. చూడడానికి కూడా విజన్ చాలా బాగుంటుంది అండ్ ఇందులో మనకి 30W స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట వినేటప్పుడు కూడా. ఈ టీవీలో మనకి 7 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 HDMI పోర్ట్స్ అండ్ 1 ఇంటర్నెట్ పోర్ట్ అండ్ 1 USB పోర్ట్ అండ్ ఒకటి వచ్చేసి యాంటీనా, ఇంకోటి వచ్చి సాటిలైట్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ టీవీకి కూడా రిమోట్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. డీల్స్లో ఈ టీవీ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 47,000 రూపీస్ అయితే ఉంది అండ్ దీంట్లో మనకి HDFC కార్డ్ని బేస్ చేసుకుని 2,000 రూపీస్ డిస్కౌంట్ అండ్ కూపన్ అయితే 3,500 వరకు అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మీకు 5,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే 41,000, 42,500 ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. టాప్ 3లో వచ్చేసి TCL బ్రాండింగ్కి సంబంధించింది TCL QLED టీవీ అయితే ఉంది. ఇది మనకి 55 ఇంచెస్తో అయితే వస్తుంది అన్నమాట టీవీ అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి దీంట్లో 4K సపోర్ట్ అయితే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. చూడడానికి విజన్ కూడా చాలా బాగుంటుంది. సౌండ్ పరంగా చూసుకుంటే వీళ్ళు దీంట్లో 35W స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో వీళ్ళు వచ్చేసి మనకి AI PQ Pro ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. 3 GB ర్యామ్ అండ్ 32 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఎక్స్ట్రా యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నా కూడా కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. ఈ టీవీలో మనకి టోటల్గా 10 పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్, ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ పోర్ట్, ఇంకోటి వచ్చేసి యాంటీనా పోర్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి సాటిలైట్ పోర్ట్, ఇంకోటి వచ్చేసి ఆడియో పోర్ట్. ఈ టీవీలో మనకి వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఈ టీవీ ప్రైస్ వచ్చేసి మనకి 47,000 రూపీస్ అయితే ఉంది అండ్ HDFC కార్డ్ మీద 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్ ఇది వచ్చేసి మనకి 44,000 అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 2లో వచ్చేసి లూమియా బ్రాండింగ్కి సంబంధించింది లూమియా విజన్ 9 అయితే ఉందన్నమాట. ఈ టీవీ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 4K సపోర్ట్ విత్ 60Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి డాల్బీ విజన్, HDR 10+ సపోర్ట్, HDR సపోర్ట్, ALG సపోర్ట్. సో ఓవరాల్గా అన్ని సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీంట్లో వీళ్ళు వచ్చేసి బూస్ట్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే 4K వరకు అప్స్కేల్ చేస్తుంది. డిస్ప్లే విజన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అయితే ఉండదు. అండ్ దీంట్లో వీళ్ళు 3 GB ర్యామ్ అండ్ 32 GB స్టోరేజ్ని అయితే యూజ్ చేస్తారు. ఎక్స్ట్రా ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీకు ల్యాగ్ అనేది ఉండదు, కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. ఈ టీవీలో టోటల్గా 10 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్, ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ పోర్ట్ అండ్ యాంటీనా పోర్ట్, ఇంకోటి వచ్చేసి సాటిలైట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్. 10 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట దీంట్లో. అండ్ దీంట్లో మనకి వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. డీల్స్ టీవీ ప్రైస్ వచ్చేసి మనకి 52,000 రూపీస్ అయితే ఉంది అండ్ కూపన్ వచ్చేసి 1,000 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ HDFC కార్డ్ మీద 1,750 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 2,750 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 48, 49 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయండి.
టాప్ వన్ వచ్చేసి షామీ బ్రాండింగ్కి సంబంధించింది షామీ మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. ఈ టీవీ యొక్క డిస్ప్లే పరంగా చూసుకుంటే దీంట్లో మనకి 4K సపోర్ట్ అయితే ఉంటుంది విత్ 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి HDR సపోర్ట్ ఉంటుంది, HDR 10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, HLD సపోర్ట్. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటుంది. విజన్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుంది. ఈ టీవీ వచ్చేసి మనకి 2GB ర్యామ్ విత్ 32GB స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. ఈ టీవీ యొక్క సౌండ్ పరంగా చూసుకుంటే దీంట్లో వీళ్ళు 20 వాట్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, DTS సపోర్ట్ ఉంటుంది, DTS X సపోర్ట్ ఉంటుంది, DTS వర్చువల్ X సపోర్ట్ అయితే ఉంటుంది. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓవరాల్ గా మీకు క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంటుంది అన్నమాట సౌండ్ కూడా. ఈ టీవీలో కూడా మనకి 10 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. HDMI 3 పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్. ఒకటి వచ్చేసి ఆడియో పోర్ట్, ఇంకోటి వచ్చేసి సాటిలైట్ పోర్ట్, ఇంకోటి వచ్చేసి ఇంటర్నెట్ పోర్ట్, ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ పోర్ట్. సో ఓవరాల్ గా 10 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. అండ్ దీంట్లో కూడా మనకి వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టీవీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది మనకి 45,000 రూపీస్కి అయితే వస్తుంది. సో దీనిపైన మనకి 3,000 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ HDFC కార్డ్ని బేస్ చేసుకుని 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 6,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది మీకు. సో ఎవరైనా సరే ఇక ఓవరాల్గా ఇప్పుడు టీవీ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 39,000 38,000కి అయితే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ 5 టీవీస్కి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా మనకి చాలా టీవీస్ అయితే ఉన్నాయి. బట్ నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఇవే మంచి టీవీస్, ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. ఇవే తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి ఏంటంటే దీనిపైన మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని మీకు అయితే చెప్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అనేవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఒక మంచి టీవీ కోసం చూసుకున్నట్టయితే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off.